సింహము వారికి గనక చూసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి గురువు అవుతాడు. సో అష్టమంలో ఆయుష్యం ఉంటుంది, అదృష్టము ఉంటుంది, ఆకస్మిక లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అయితే మీకు అష్టమాధిపతి గురువు శుభుడే, పంచమ అష్టమాధిపతిని రావడం వల్ల. అయితే ఒక్కొక్కసారి ఈ శుభుడు పాప ఫలితాలు కూడా ఇస్తాడు, ఈ పాపి శుభ ఫలితాలు కూడా ఇస్తాడు. ఒక్కోసారి కొంత ఎవరికైనా అష్టమాధిపతి పాప అయితే అది మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ గురువు అష్టమాధిపతి అయినందుకు చెప్పాలంటే గురువు అనుగ్రహం చక్కగా కలిగేటువంటి యోగం. ఎక్కడా గురువు కనుక మీకు పాడవ్వకపోతే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే గురువు అయినందుకు సంతానానికి మంచి విద్యాయోగం ఇస్తాడు. గురువు పాడవకపోతే, నేను చెప్పేది పాడితే కాదండి, గురువు చాలా నీట్గా ఉన్నాడండి మా జన్మజాతకం, మంచి విద్యాయోగం సంతానానికి, సింహలగ్నంలో పుట్టినటువంటి వారికి. అదేవిధంగా గురువుల యొక్క అనుగ్రహం చక్కగా కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని మంత్ర సాధనల్లో రహస్యమైనటువంటి మంత్రాలు కూడా వీళ్ళకి అందుతాయి. కానీ ఇదే గురువు గనక పాడయ్యాడు అనుకోండి, మంచి గురువులు దొరకకపోవడం, గురువుల వల్లే ఇబ్బంది పడడం, ఎవరో గురువుని నమ్మి వెళ్ళామండి, ఆయనంతా ఖర్చు పెట్టించేశాడు, బోల్డర్ లక్షలు ఖర్చు పెట్టించేశాడు, నేను చాలా ఇబ్బంది పడ్డామంటారు. ఏది మీ లగ్నానికి గురువు గనక పాడైతే. ఎందుకంటే అదృష్టం అనేటువంటిది మనకు కనబడకుండా ఉండేది అదృష్టం అంటారు, అందుకే దాన్ని అష్టమ స్థానంలో చూడాలి. కాబట్టి మీరు మంత్ర సాధన ద్వారా అదృష్టాలు పొందగలుగుతారు. పంచమాధిపత్యము అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి. సో మంత్రం చేయడం ద్వారా ఒక దేవతా మంత్రం తీసుకున్నారు, అమ్మవారికి తీసుకున్నారు, లలిత తీసుకున్నారు, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దత్తాత్రేయుడు ఆరాధన చేయడం, ఎందుకంటే పంచమాధిపతి గురువు కదా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా 100% అదృష్టం అనేటువంటిది కలుగు తీరుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ అదృష్ట కారకుడు పాడయ్యాడు అనుకోండి, షేర్ మార్కెట్ల వల్ల ఇబ్బంది, స్నేహితుల వల్ల ఇబ్బంది, ప్రేమ వ్యవహారం వల్ల ఇబ్బంది, ధర్మబద్ధంగా లేనటువంటి స్నేహితుల వల్ల ఇబ్బంది. అంటే స్నేహితుడు ధర్మబద్ధంగా లేకపోవడం వల్ల ఏదో రూట్ చూపించేదో దీనిలో పెడితే బోర్డు డబ్బులు వస్తాయి, ఆకస్మికంగా డబ్బులు వస్తాయి, వాళ్ళ రేపు మనం చూస్తూ ఉంటాం, లక్షిస్తే మీకు ప్రతి నెల 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని. ఎలా వస్తాయంటే వాళ్ళు ఏదో 100 లాజికలు చెప్తారు, మనం నమ్మి నిజం అనుకొని డబ్బులు ఇస్తాం, వాటికి ఎటువంటి రాతకోతలు కానీ ఏమీ ఉండవు. అలాగా స్నేహితుల వల్ల, పరిచయాల వల్ల, ప్రేమించిన వాళ్ళ వల్ల, సంతానం మూలంగా ఒక్కోసారి గురువు కనుక పాడైతే సంతానం ఏదో ఒక ఇది పెడదామంటాడంటే ఏంటి, ఒక ఆఫీసర్ ఏదో, దాని ద్వారా నష్టపోతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే శనగలు దానంగా ఇవ్వడం. గురువు ఏ గ్రహం ద్వారా పాడయ్యాడో సర్వసాధారణంగా రాహు శనితో పాడవుతూ ఉంటాడు. కాబట్టి ఆ గురుగ్రహం యొక్క బలాన్ని పెంచుకోవడానికి నేను చెప్పిన మంత్ర సాధన చేస్తూ ఉన్నట్లయితే, అంటే ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః, లేదా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః చేయడం ద్వారా అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి అష్టమాధిపతి శుభుడైతే కొన్ని లగ్నాలకి అష్టమాధిపతి పాప అవుతాడు. ముందుగా తీసుకుంటే కనుక మేషానికి శుభుడవుతాడు, కానీ వృషభానికి పాప అవుతాడు. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడైతే అష్టమాధిపతి గురువు, అంటే లగ్న అష్టమాధిపతులు వ్యతిరేక వాళ్ళైతే పాపలు అవుతారు. సింపుల్గా చెప్పాలంటే ఈయనేమో శుక్రుడేమో మనకి దేవతలకి గురువు, గురువేమో రాక్షసులకు గురువు శుక్రుడు, గురువేమో దేవతలకు గురువు, కాబట్టి అది వ్యతిరేక ఫలితాలు. మిథునానికి అష్టమాధిపతి శుభుడు అవుతాడు మళ్ళీ, ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి. దీన్ని ఎలా వెరిఫైన్ చేస్తాము అంటే లగ్న పంచమ భాగ్యాధిపత్యం కనుక వస్తే ఏ భావానికైనా వాళ్ళు శుభులు అవుతారు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మిథునానికి అష్టమాధిపతి శుభుడు, కర్కాటకానికి పాపి, సింహానికి శుభుడవుతాడు, కన్యకి పాప అవుతాడు, ఎందుకంటే కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయితే అష్టమాధిపతి కుజుడు, తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు శుభుడే అవుతాడు. మరియు ఇక్కడ ఈ యొక్క వృశ్చిక లగ్నానికి పాప అవుతాడు, ఎందుకంటే కుజుడు బుధుడు అవుతాడు కాబట్టి. ధనుర్లగ్నానికి న్యూట్రల్గా ఉంటుంది, ధనులగ్నానికి మకర లగ్నానికి న్యూట్రల్, కాకపోతే పాపే ఇక్కడ కొంచెం. కాకపోతే రవిచంద్రుల విషయంలో పరాశర మహర్షులు వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే అష్టమాధిపత్యం కనుక రవిచంద్రులకు వస్తే కనుక వాటిని పాపులుగా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తల్లిదండ్రులుగా చెప్తుంటారు కాబట్టి రవిచంద్రులు. అలాగే కుంభలగ్నానికి
శుభుడవుతాడు అష్టమాధిపతి, ఎందుకంటే పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి బుధుడికి. కుంభలగ్నాధిపతి శని, పంచమ అష్టమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి. అదేవిధంగా మీన లగ్నానికి అష్టమాధిపతి పాప అవుతాడు. మరి అష్టమాధిపతి పాపి అయితే అదృష్టం ఉండదా అని ఒక సందేహం కలుగుతుంది. అలా కాదు. అష్టమాధిపతి ఏ రాసుల్లో ఉన్నాడు, ఆయన మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా శుభత్వాన్ని అధికంగా పొందితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు. పాపత్వం వచ్చినప్పటికీ, ఆధిపత్యం పాపాధిపత్యం వచ్చినప్పటికీ శుభ సంబంధమైన సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఆకస్మికంగా ఎదగడం అనేటువంటి 12 లగ్నాల వాళ్ళకి ఉంటుంది. 12 లగ్నాల్లో మనం మేషం నుంచి మీనం వరకు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అదే మేషం నుంచి మీనంలో పుట్టినటువంటి వాళ్ళలో మీకు శుభుడైన ఆకస్మికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి? మీకు శుభుడే కానీ ఆయన నష్టం కలిగిస్తున్నాడా, లాభాన్ని కలిగిస్తున్నాడా? ఎలా అంటే ఒక వ్యాపారం నడుపుతున్నాం, ఆ వ్యాపారంలో తండ్రి కూర్చుంటాడు కౌంటర్ మీద, దాని తర్వాత కొంతసేపు అతనికి రెస్ట్ ఇవ్వడం కోసం కొడుకు వెళ్ళి కూర్చుంటాడు. కానీ కొడుకు యొక్క బుద్ధి కనుక అక్కడ ఉండేటువంటి కౌంటర్లో ఎంతో కొంత ధనాన్ని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయడమో వ్యసనాలకు గురైనప్పుడు, కొడుకు సొంత కొడుకైనప్పటికీ అక్కడ ఉండేటువంటి ధనాన్ని అపహరించుకు వెళ్ళి కొన్ని వీక్నెస్ల వల్ల అతను ఆ యొక్క వ్యాపారానికి నష్టం వచ్చేలాగా ప్రవర్తించవచ్చు. ఎందుకు అంటే అక్కడ సొంత కొడుకే, అంటే లగ్నానికి శుభుడే అష్టమాధిపతి కనుక నష్టం కలిగించే బుద్ధి ఆ అధిపతికి పాడైపోయింది, ఆ అధిపతి పాడయ్యాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా పని వ్యక్తిని మనం పెట్టుకున్నాము, ఉదాహరణకు ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాం, అసిస్టెంట్ చాలా నిజాయితీ పరుడు అనుకోండి, వాడు రూపాయి ముట్టుకోడు పాప అయినప్పటికంటే దీని అర్థం ఏమిటి? సొంత వాళ్ళైనా బుద్ధి పాడైతే ఇబ్బందినిస్తుంది, బయట వాళ్ళైనా వాడు బుద్ధి పాడవకపోతే వాడు మంచి చేస్తాడు. అలాగే గ్రహం కూడా మీ లగ్నానికి శుభుడైనా పాపైనా అష్టమాధిపతి బాగున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఆ బాగుండడం బాగోపోవడం ఎలా చెక్ చేయాలి అంటే, పాపకత్తెరలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహంతో వీక్షిస్తున్నాడా, దాని పోర్ట్ఫోలియో పాడైందా, అది ఉండే నక్షత్రం పాడైందా, బాగుందా చూసుకోవాలి. దీన్ని డివిజనల్ చార్ట్స్ అంటారు. అంటే వర్గ చక్రాల్లో ఎక్కడైనా పాడైతే కూడా దీని యొక్క ప్రభావం ఆ రకంగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు అష్టమ స్థానంలో మీ లగ్నానికి శుభుడైనటువంటిది ఏదైనా గ్రహం వచ్చి కూర్చున్నా అష్టమం బాగుపడ్డట్టే. ఇవి రూల్స్. అయితే అష్టమం అనేటువంటిది అదృష్టము, మీ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేటువంటి స్థానం అష్టమం. 9వ భావం మనం భాగ్యభావం అంటాం, భాగ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేది అష్టమం. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణించాలన్నా, లేకపోతే లాటరీ కొట్టామండి అంటూ ఉంటారు, లాటరీ కొట్టాలన్నా, ఒక నిధి దొరికిందండి అనాలన్నా, వీటన్నిటికీ కూడా అష్టమమే ముఖ్య కారణము. అందుకని మీరు పూజ చేస్తున్నామండి, ఫలితం రాలేదు, అష్టమం పాడైంది, అక్కడ భాగ్యంతో పాటు అష్టమం కూడా పాడవుతుంది, పంచమం పాడవుతుంది. కొంతమంది కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేరంటే అది కారణం. కాబట్టి మీరు ఏం చేయాలంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఈ మంత్రము కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అదృష్టం అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే దగ్గర దాకా వెళ్ళి మిస్ అవుతుంది. చూడండి, కొన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమా హీరోల్లో కూడా చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి కానీ వచ్చేసి హిట్ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడండి అంటూ ఉంటాం. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, తండ్రి చిన్నాన్నలు అందరూ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉండి కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటారు. దాన్ని అదృష్టం అంటాం. అసలు ఎప్పుడూ కొననటువంటి వ్యక్తి ఎప్పుడూ లాటరీ కొంటే టక్కన వాడికి కలిసి వస్తుంది. అసలు ఎప్పుడు నేను వెళ్తా అనుకోలేదండి గవర్నమెంట్ జాబ్లోకి, ఫ్రెండ్ ఏదో సరదాగా వెళ్ళాడు, ఫ్రెండ్తో పాటు నేను ఏదో సరదాగా అప్లికేషన్ పెట్టాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందంట. అలా కాకుండా మరి కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి పాపం ఎంతో కష్టపడితే కానీ రాదు కొంతమందికి, దీన్నే అదృష్టం అంటారు. ఆ అదృష్టం అనేది పంచమ లాభ భాగ్యాలతో పాటు అష్టమ స్థానం కూడా సంబంధం కలిగి ఉంటుంది. బికాజ్ ఆఫ్ పూర్వజన్మ పుణ్యం విత్డ్రాల్ ప్లేస్ కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ మహామంత్రం చేసుకోవడం. మరి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది నిధులు దొరుకుతుంటాయి ఎలాగా అంటే, పూర్వజన్మల్లో వాళ్ళు ఒక ఊరంతా ఏదో ఇబ్బందులో పడితే వాడి దగ్గర ఉన్నది మొత్తం సర్వస్వం కూడా దానం చేసిన వాడి వ్యక్తి అయి ఉంటాడు. లెక్క కట్టకుండా ఇప్పుడు నేను ఈ దానం చేస్తే నాకేంటి లాభము అని చెప్పి లాభాపేక్ష చూసుకోకుండా, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే భావనతో చేయడం అనేటువంటిదే మీకు ఇక్కడ ఫలితం ఇస్తుంది. ఇది పాటించండి, ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.